తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఎక్కువ ప్రభావం పడింది. ఉమ్మడి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఒడిశాలో తీరం దాటనుంది. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. 1-2 చోట్ల అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. చాలా చోట్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ ఏలూరు, అల్లూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉండగా మన్యం జిల్లా, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాంధ్రలో జనజీవనం స్తంభించింది. చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాలు నీట మునిగాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి రమేష్ అక్కడ స్థానికంగా ఉన్నటి పరిస్థితిని వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో రమేష్, ఓవర్ టు యు. విజయచంద్రిక, ప్రధానంగా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతున్నటువంటి నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ముఖ్యంగా అటు ఒడిశాలో తీరం దాటేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లా పైన ఎక్కువగా ఉంటుందని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మొత్తం కూడా జిల్లా అంతటా ఈరోజు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. దాంతోపాటుగా తీర ప్రాంత గ్రామాలు, మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. రెవెన్యూ సిబ్బంది అంతా కూడా గ్రామాల్లో మకాం వేయాలి. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు ఒరిస్సా నుంచి అటు వంశధార, నాగావళి నదులకు వస్తున్నటువంటి నీరుని అంచనా వేసుకుని ఒడిశా అధికారులతో మాట్లాడుతూ ఉండాలనేటటువంటి ఆదేశాలను స్పష్టంగా ఇచ్చారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ప్రస్తుతం నాగావళి నది దగ్గర పరిస్థితిని చూస్తే సాధారణ స్థితి కంటే కాస్త ఎక్కువగానే నాగావళి నదిలో నీరు ప్రవాహం కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రానికి మరింత ఎక్కువగా వరద ప్రవాహం వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఏదైతే అటు ఒడిశాలో తీరం దాటుతుంది అనేటటువంటి ఐఎండీ హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఒకవేళ కానీ ఒడిశాలో భారీ వర్షాలు మరింత పెరిగితే దాని ఎఫెక్ట్ వంశధార, నాగావళి నదులపైన ఉంటుంది కాబట్టి అటు గొట్టా బ్యారేజ్ దగ్గరికి తీవ్రంగా వరద నీరు వచ్చి చేరుతోంది. అదంతా కూడా జిల్లాలోని వంశధార నదిలోకి వస్తుంది కాబట్టి మొత్తం కూడా తీర ప్రాంత మండలాలన్నింటినీ కూడా హై అలర్ట్ ప్రకటించారు. దాంతోపాటుగా సముద్ర తీరం విస్తారంగా 190 కిలోమీటర్ల పైన సముద్ర తీరం జిల్లాలో ఉంది కాబట్టి మొత్తం సముద్ర తీరంలో ఉండేటటువంటి గ్రామాలన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఇప్పటికే జిల్లా అధికారులందరితో మాట్లాడారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా తుఫాన్ షెల్టర్స్ని సిద్ధం చేయాలి. దాంతోపాటుగా ఆహారపు సామాన్లన్నీ కూడా సిద్ధం చేయాలి. వైద్య సిబ్బంది కూడా గ్రామాలకు వెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మరో 3 రోజులు జిల్లా పైన వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని కారణంగా ఒకవైపు పంటలు మునిగిపోయేటటువంటి అవకాశం ఉంది, మరోవైపు
సీజనల్ వ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా యంత్రాంగానికి అటు ఆ రాష్ట్ర సచివాలయం నుంచి వస్తున్నటువంటి ఆదేశాలను ఎప్పటికప్పుడు దిగువ స్థాయి అధికారులకు చేరవేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఇప్పటికే జిల్లాకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్కు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే ఎన్డీఆర్ఎఫ్ టీములను తెప్పించుకోవాలి, వాటిని రెడీగా పెట్టుకోవాలనేటువంటి ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటుగా అటు కళింగపట్నం వాటర్ ఇప్పటికే ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దాంతోపాటుగా జిల్లాలో ఉండేటటువంటి తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజులు వేటకు వెళ్ళకపోతే ఇంకా మంచిది అనేటటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. గ్రామాల్లో అయితే ఇప్పటికే దండోరాలు వేయించారు. తీర ప్రాంత గ్రామాల్లో మొత్తం కూడా చూస్తే ప్రవాహం సాయంత్రానికి మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది ఇటు వంశధార నాగావళి నదులు. ఎందుకంటే ఒడిశాలో ఎక్కువగా దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వర్షాల తీవ్రత మరింత పెరిగితే సాయంత్రానికి అది ఎక్కువగా వరద వస్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ అటు ఏదైతే వంశధార నాగావళి నది పరివాహక ప్రాంత మండలాలు ఉన్నాయో వాటిపైన ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంత మండలాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాలో ఇప్పటికే మొత్తం కూడా వరికి సంబంధించి పనులన్నీ కూడా పూర్తయినాయి, వరి నాట్లు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో పడుతున్నటువంటి వర్షం ఇప్పటివరకు పడినటువంటి వర్షం అయితే రైతులకు లాభదాయకంగానే ఉంటుంది. కానీ మరో 3 రోజులు భారీ వర్షాలు నమోదవుతాయి అనేటటువంటి హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ అదే రకమైనటువంటి ఉధృతి కొనసాగితే మొత్తం రైతులు కూడా తీవ్రంగా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నింటినీ కూడా బ్యారేజ్ వేసుకుని ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అటు రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి ఉన్నతాధికారులు ఇస్తున్నటువంటి ఆదేశాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా వంశధార నాగావళి నదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు ఒరిస్సా నుంచి వచ్చేటటువంటి ఫ్లడ్ వాటర్ ఎంత స్థాయిలో వస్తుంది, దాన్ని ఏ స్థాయిలో దిగువకు విడుదల చేయాలనేటటువంటి దానిపైన స్పష్టంగా జలవనరుల శాఖ అధికారులకు ఆదేశాలు ఇస్తూ అటు ఒరిస్సా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. విజయ చంద్రిక.